బద్వేలులోని రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో యూకేజీ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. 2025-2026 విద్యా సంవత్సరంలో యూకేజీ పూర్తి చేసిన చిన్నారులకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఓపిలేష్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలను సమానంగా చూడాలని, వారి ప్రతిభను వెతికి తీసేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాల నిర్వహణ ఆధ్వర్యంలో ఆటల ద్వారా అభ్యాస విధానాన్ని వివరించారు. డైరెక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ పిల్లలకు మంచి విలువలు నేర్పాలని, సంప్రదాయాలను పాటించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలు, పద్యాలు చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. నాకు వెన్నంటి ఉంటూ మరి నేనున్నాను నీకు తోడుగా డాడీ అని చెప్పేసి అన్ని విషయాల్లో సహకరిస్తున్న నా కుమారుడు శ్రీనాథ్ కూడా ప్రతి విషయంలో సహకరిస్తూ ఏ విధంగా అయితే చదువులో ఏబిసిడీలు 1 2 3 అక్షరాభ్యాసం నేర్చుకుంటున్నారో నా తదనంతరం ఆయన కూడా ఈ బాధ్యతలు స్వీకరించాలి. కాబట్టి చిన్నగా ఆయన కూడా ఈ గురుతర బాధ్యతను మరి తల్లిదండ్రులతో కష్టమైన సుఖమైన పంచుకొని పోవాలన్నా మరి మన దగ్గర ఉండే వాళ్ళందరూ డబ్బున్న తల్లిదండ్రులు కాదు, మరి మధ్యతరగతి కుటుంబీకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి యొక్క సహకారంతో వారి యొక్క మంచి చెడు, వారి ఇష్టాలను అయిష్టాలను గౌరవించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతగానో ఉంది నాన్న. మనము కడుపు నిన్న తల్లిదండ్రులు లేరు, కడుపు ఆకలితో సగమాకలతో ఉండే తల్లిదండ్రులు ఎక్కువ ఉంటున్నారు మనకు. కాబట్టి వాళ్ళందరినీ అర్థం చేసుకొని వారి యొక్క బిడ్డలకు మాత్రము మనం ఏ కొదవ లేకుండా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా. మరి అన్ని వస్తువులు కార్పొరేట్ సౌకర్యాలు కూడా మించి మనము సదుపాయం కలిగించి వారికి వేరే ఆలోచన మన స్కూల్ నుంచి పోవాల్సిన అవకాశం కానీ అవసరం కానీ వాళ్ళకు ఉండకుండా చేయాలని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. మరి కాబట్టి ఆయన కూడా ఇప్పుడే తన యొక్క బాధ్యతలను కూడా నాతో పంచుకుంటూ మరి సహకరిస్తున్న శ్రీనాథ్ సారి కూడా అభినందిస్తున్నాను. మరి అదేవిధంగా నిత్యము దాదాపు స్కూల్ పెట్టిన కొద్ది రోజుల్లోనే నాతో అడుగడుగు వేస్తూ నాకు అన్ని విధాలా సహకరిస్తున్న నా యొక్క హృదయంలో ఒక భాగమై ఉంటున్న రత్నం స్కూల్ యొక్క హెడ్ మాస్టర్, స్కూల్కి బ్యాక్ బోన్గా ఉండి ప్రతి విషయంలో ఆయన మీకు తోడుగా ఉండడం చాలా మంచిగా గౌరవంగా భావిస్తున్నాను. అలానే హెల్త్ విషయానికి వస్తే ఒక డాక్టర్గా నేను చెప్పాల్సింది హెల్త్ ఈజ్ ద రియల్ వెల్త్. ఆరోగ్యంగా బాగుంటే మీ కళలు అనేవి నిజం అవుతాయి. ప్రతిరోజు మీరు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, హైజీనిక్గా ఉండడం, మొబైల్ ఫోన్ కానీ టీవీలు కానీ అవాయిడ్ చేయడం వల్ల మీరు అనుకున్న కళలు కానీ మీరు అనుకున్న గోల్స్ కానీ సహకారం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి. అలానే మీరు మరి ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది మీ భవిష్యత్తులో ఇది ఒక ముఖ్యమైన దశ. ఈ స్కూల్ సరే ఎల్కేజీ యూకేజీ వరకు వచ్చారు. అలాగే ప్రతి పేరెంట్స్ వాళ్ళని పిలుచుకొని వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ అమ్మా నేను వెళ్ళనమ్మా స్కూల్కి, నాకు భయమమ్మా అంటారు. నేను వెళ్ళనమ్మా, నాకు కొడతానమ్మా, నేను వెళ్ళనమ్మా అంటారు. అలా కాకుండా ఎంతో ప్రేమతో భయంతో వచ్చి ఇక్కడ టీచర్లు వాళ్ళ ప్రేమను చూపించుకొని ఇక్కడ వాళ్ళు ఎన్నో నేర్చుకొని మళ్ళీ ఇంత ఫంక్షన్లో వాళ్ళ ఒక ఎలిజిబిలిటీ వాళ్ళకి సాధించిన అన్నీ చూసుకోవాలి. కంప్యూటర్ కానీ, ల్యాబ్ సౌకర్యాలు కానీ, ఇంకా ఈ ప్యానల్ బోర్డులు కానీ ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. లైబ్రరీ సౌకర్యం కానీ, మీటింగ్ హాల్ కానీ సపరేటుగా అవన్నీ ఉన్నాయి. ఇంకా టీచర్లు కూడా ఈ వేసవి సెలవుల్లో చాలా వరకు ఉపయోగించుకుంటున్నారు. పిల్లలను ఉపయోగించి ఇప్పుడు చేస్తున్నారు. ముఖ్యంగా మనం అనుకోండి, ఏ డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఎవరైనా కానీ ఉంటే ఒక రిమ్స్కి పోయినా, మెడ్రాస్కి పోయినా, హైదరాబాద్కి పోయినా, ఎక్కడికి పోయినా మరి కనీసం నేను నాకు అంత సినిమాలు పిచ్చి ఎప్పుడైనా సినిమాలో పోతా, సినిమాలో పోయినా కూడా నమస్తే సార్ అంటారు ఎక్కువగా. ఈ పిల్లలు వచ్చేసి మా కాడ చదివిన